పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ లోకంలో ఎవరు ఎక్కువగా ఆనందపడుతూ ఉంటారు అంటే, సాతాను పరంగా ఉన్నవారు, లోకపరంగా బ్రతికేవాళ్ళు, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికేవారు, దేవునికి భయపడకుండా బ్రతికేవారు. కారణం ఏంటో తెలుసా? లోకము సాతానుకు సంబంధించింది, పరలోకము దేవునికి సంబంధించింది. ఈ భూమి మీద శోధనలు ఎక్కువ అనుభవిస్తున్న వారు దేవుని విశ్వాసులే. ఎందుకో తెలుసా? మంచితనం కలిగిన వారు కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రార్థనా పరులు శోధించబడుతూ ఉంటారు. దేవుని అడుగుజాడల్లో వెళ్తున్న వారు ఎక్కువగా నిందలు అనుభవిస్తూ ఉంటారు. ఈ మాటలు వింటుండగా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న నువ్వు ఓపికను పోగొట్టుకుంటున్నావు. ఓపికను పోగొట్టుకోవద్దు. దేవుని మాటగా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, ఆయన ఉన్నాడు, చూశాడు.